నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. అక్క, ప్రతి ఒక్కరి జీవితంలో వాస్తు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. అలాగే ఇంట్లో ఉండేటటువంటి వస్తువులు కూడా, అందుకే కదా విరిగిపోయిన వస్తువులు, తుప్పట్టిన వస్తువులు, ఆగిపోయిన వాచ్లు ఇవన్నీ ఉండకూడదు. ఎంత క్లీన్ గా ఉందో ఇల్లు, ఎంత క్లెన్స్ అయి ఉందో దాన్ని బట్టి మన జీవితం కూడా ఉంటుందని చెప్తూ ఉంటారు. సో న్యూమరాలజీకి వాస్తుకి ఏమైనా సంబంధం ఉందా అనేది, మీరు ఒక న్యూమరాలజిస్ట్ కాబట్టి మీరు చెప్పాలి. ఏమైనా ఉందా, దానికి సంబంధించి ఏమైనా చెప్తారా ప్రేక్షకులకి? తప్పకుండా చెప్తాను. కొన్ని లక్కీ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే బర్త్ నెంబర్స్ ని తీసుకొని ఆ బర్త్ నెంబర్స్ కి లక్కీ ఐటమ్స్ ఉంటాయి. అంటే బర్త్ నెంబర్ అంటే ఏ రోజు పుట్టారు అంటే 1వ తారీఖు 1వ నెంబర్ లో పుట్టిన వాళ్ళు అనుకో, అది 1, 10, 19, 28 ఇవన్నీ కూడా 1 కిందకే వస్తాయి. 10 అంటే 1 + 0 1 వస్తుంది. మళ్ళీ 19 అంటే 1 + 9 10 1 వస్తుంది. 28 2 + 8 10 1 వస్తుంది. సో బర్త్ నెంబర్ 1 అని అంటాం అనమాట. వీళ్ళు చూడ్డానికి చాలా స్ఫురద్రూపులు ఉంటారు, బాగా తెలివైన వాళ్ళు ఉంటారు. వీళ్ళకి చాలా అంటే నేచర్ చాలా సహకరిస్తూ ఉంటుంది అనమాట. అంటే నేచర్కి సంబంధించిన రెమెడీసే ఉంటాయి చాలా మాత్రం. అలా నేచర్కి సంబంధించిన రెమెడీ అని అంటే వీళ్ళు వెదురుతో చేసిన, బ్యాంబూ స్టిక్తో చేసిన ఇదేంటి ఫ్లూట్, వేణువు. వేణువు వెదురుతో చేసిన వేణువు. వెదురుతో చేసిన వేణువు తీసుకొని వచ్చి దొరుకుతాయి. బ్యాంబూ స్టిక్ అన్ని వెదురుతూనే ఉంటాయి. అన్ని వెదురుతోనే ఉంటాయి. అన్ని వెదురుతూనే ఉంటాయి. వెదురుతో చేసిన బ్యాంబూది ఫ్లూట్ తీసుకొని వచ్చి ఇంటికి ఉత్తరం వైపున పెట్టాలన్నమాట. అంటే ఉత్తరంలో మీకు ఎక్కడన్నా గనక కిటికీ ఉన్నా, లేకపోతే కిటికీలో చక్కగా ఒక బాక్స్ లో పెట్టేసేయండి, వేణువు సరిపోతుంది. అది ఎప్పుడు కూడా దుమ్ము అది పడకుండా చూసుకోవాలన్నమాట. అది ఓకే, చాలా బాగా కలిసి వస్తుంది 1 నెంబర్ ఉన్నవాళ్ళు. మరి 2 అయితే అక్క, అన్ని నంబర్స్ గురించి చెప్పండి అక్క. 2 and 3 ఈ ఎపిసోడ్ లో, 1 2 3 ఈ ఎపిసోడ్ లో ఉంటాయి. నెక్స్ట్ నంబర్స్ నెక్స్ట్ వీడియోస్ లో చేద్దాం, ఎందుకంటే టైం సరిపోదు. 2 అయితే అక్క, 2 అయితే మీకు గవ్వలు ఉంటాయి కదా, సముద్రం ఒడ్డున తెల్ల గవ్వలు దొరుకుతాయి. ఆ తెల్ల గవ్వలతో కూడా బొమ్మలు తయారు చేస్తారు. ఆ బొమ్మలు ఒక 2 తీసుకొని వచ్చి వాయువ్యం వైపు పెట్టుకోవాలి. వాయువ్యము అని అంటే మీకు ఇటువైపు నార్త్ వెస్ట్ అంటారు వాయువ్యం. ఓకే, కరెక్ట్ గా ఈశాన్యానికి వెనకగా అనుకోండి. ఓకే, సో అట్లా అవి పెట్టుకోవాలి బొమ్మలుగా. మీకు ఎక్కడ బొమ్మలు దొరకట్లేదు అంటే గనక గవ్వలే, వైట్ గవ్వలు తీసుకొని వచ్చి ఒక పేపర్ మీద 2 అతికిస్తే చేతులు అలా చక్కగా మీరే ఊహించేసుకొని అతికించుకొని పెట్టుకోవచ్చు. లేదు అంటే గవ్వలుగా కూడా ఒక బాక్స్ లో పెట్టచ్చు అనమాట. తెల్ల గవ్వల కంటే కూడా ఇట్లా తెల్లవి రాచిప్పలాగా ఉంటాయి, అవి కూడా తెచ్చుకొని పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. గవ్వలు పెట్టుకుంటే మంచిది, తెల్ల గవ్వలు. ఇది వరకు రోజుల్లో ఈ గవ్వలతో ఇట్లా కర్టెన్స్ లాగా వచ్చేవి, కర్టెన్స్ లాగా వస్తాయి. అట్లాంటి గవ్వలే ఒక 11 ఆర్ లేకపోతే ఈవెన్ నెంబర్లు కాకుండా ఆడ్ నెంబర్లు 9 11 అలా తెచ్చుకొని పెట్టుకుంటే, వాయువ్యంలో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. ఈ 2 ఎవరెవరు అక్క? 2 వచ్చేసి 2 11 అలాగే 20 అట్లాగే 29 వీళ్ళందరూ 2 సిరీస్ కే వస్తారు. 20th మళ్ళీ 8th అనుకుంటారేమో అని చెప్పి 20 అని చెప్తున్నాను. 2 11 20 29 వీళ్ళందరూ 2 సిరీస్ వాళ్ళు అనమాట. చంద్రుడికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏంటంటే ఆ సముద్రపు ఒడ్డున దొరికే గవ్వలు ఉంటే మంచిది, వాయువ్యంలో ఉంటే మంచిది. వాయువ్యం కూడా చంద్రుడికి సంబంధించింది కాబట్టి మంచిది. అలా పెట్టుకుంటే వీళ్ళకి ఏంటంటే డెసిషన్ మేకింగ్ అనేది ఈజీ అవుతుంది. వీళ్ళు చాలా డెసిషన్ తీసుకోవడంలో వాళ్ళకి ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే భయపడుతూ ఉంటారు. ఏమోలే, ఎందుకు వచ్చిందిలే అన్నట్టుగా ఉంటారన్నమాట. అలాంటి డెసిషన్ మేకింగ్ ని పెంపొందిస్తుంది అనమాట ఇలా చేస్తే. చాలా బాగా కలిసి వస్తుంది. బ్యూటిఫుల్. అండ్ V3
త్రీ అయితే ఎవరెవరు త్రీ అండ్ ఏం చేయాల్సి ఏ వస్తువు 3 పెట్టుకోవాలి 3లో అంటే 3 అలాగే మళ్ళీ 12 12 21 30th 30 వీళ్ళ ఈ 4 డేట్స్ లో పుట్టిన వాళ్ళందరూ కూడా 3 బర్త్ నెంబర్ కిందకి వస్తుంది అనమాట. వీళ్ళకి సహాయం చేయడం అనేది చాలా ఇష్టం, ఒక్కొక్కసారి వ్యసనం. ఎక్స్ట్రీమ్స్ ఆ, కి వెళ్తే ఆ, ఒక్కొక్కసారి నాలో 3 తొంగి చూస్తూ ఉంటుంది. Hmm. ఆగమ్మా ఆగు, అలా కాదని చెప్పి మళ్ళీ నన్ను నేను సర్దుకుంటూ ఉంటాను అనమాట. ఏదో ఒక సందర్భంలో అరే నేను వాళ్ళకి అలా ఎందుకు చేశాను అప్పుడు అనేది ఇప్పటికీ కూడా నన్ను అంటూనే ఉంటుంది. ఏమో పద్మిని అలా చేసేసానని నీకు కూడా చెప్తూనే ఉంటా చూడు. 2 3లు మాట్లాడుకోవడం ఇది నా పరిస్థితి కూడా అప్పుడప్పుడు అదే. మా ఆనందంలో మాటిచ్చేస్తూ ఉంటాం, అది ఆ. చాలా తప్పు. చాలా తప్పు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు చాలా సంతోషంగా ఉన్నప్పుడు మాట ఇవ్వద్దు. మాట ఇవ్వద్దు, దుఃఖంలో ఉన్నప్పుడు మాట అనొద్దు. అది అంతేనా? అంతే. కోపంలోను దుఃఖంలోను వదిలేస్తాం మాటలు, ఆ. బాధపడాలి ఆ, తర్వాత. రైట్. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనము. Hmm. రుద్రాక్ష చాలా హెల్ప్ చేస్తుంది. ఆ అవును. రుద్రాక్షని ఈశాన్యం మూల పెట్టుకోవాలి. చక్కగా ఒక కుంకుమ భరిణెలో Hmm. రుద్రాక్షను వేసేసి మూత పెట్టేసి ఈశాన్యం మూల పెట్టేసేయండి. ఎలాగో దేవుడి గది అక్కడే ఉంటుంది ఆ, కదా. దేవుడి గది లేకపోయినా Hmm. ఇంటికి ఈశాన్యం మూల పెట్టాలి. Hmm. ఇదంతా ఇంటికి ఈశాన్యం మూల నేను చెప్పేది. Hmm. ఇంటికి ఈశాన్యంలో మా గోడకి ఇట్లా మామూలుగా ఉంటాయి కదా, Hmm. ఇలా దాన్ని ఏమంటారు, కార్నర్స్ ఉంటాయి. Hmm. ఆ కార్నర్స్ లో పెట్టుకోవడము, లేకపోతే కిటికీలో పెట్టుకోవడం చేయాలి. మనకి రుద్రాక్ష అనేది చాలా ఈశ్వరానుగ్రహం అన్నమాట. అందులో మీరు చూస్తే ఉత్తర దిక్కు ప్లస్ ఈశాన్యం గురువు నెంబర్స్ కి చాలా బాగా పనిచేస్తుంది. Hmm. మనని ఎప్పటికప్పుడు కంట్రోల్లో ఉంచుతాడు. భగవంతుడు మాత్రమే కంట్రోల్ చేయగలడు. Hmm. మనకున్న ఈ హెల్ప్ చేయాల్సిన వ్యసనాన్ని ఇంట్లో వాళ్ళు కూడా చేయలేరు పాపం. నీ ఇష్టం అంటారు, ఈయన కూడా ఏమంటారు, అసలు ఎందుకు ఇచ్చావు అని కూడా ఒక్కొక్కసారి క్వశ్చన్ మార్క్ వేసిన ఆయనకు సమాధానం ఉండదు. ఎందుకంటే ఆ టైంలో ఆయన పర్మిషన్ తీసుకొని ఆయన నొప్పించి ఇస్తూ ఉంటాను అనమాట నేను. కాబట్టి మీరు కూడా ఒప్పుకున్నారు కదా, అప్పుడు ఇద్దామని అనుకున్నాం కదా అని అనేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనకి భగవంతుడే మనకి హెల్ప్ చేయాలి, ఈశ్వరుడు మాత్రమే హెల్ప్ చేయగలుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా రుద్రాక్ష అనేది ఉండాలి. రుద్రాక్షలు ఖచ్చితంగా రుద్రాక్ష అనేది ఉండాలి. రైట్. రుద్రాక్షల్లో రకరకాల ఏకముఖి దొరకదు అనుకోండి, ఇట్లా పంచముఖి ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఏ రుద్రాక్ష పెట్టమంటారు? ఏకముఖి దొరుకుతుంది, కాస్ట్లీ ఉంటుంది. కాకపోతే నేను బావగారికి తీసుకున్నాను, తెలిసిన వాళ్ళు ఇచ్చారు కాబట్టి కొంచెం తక్కువ దొరికింది. ఏదైనా మీరు వేసుకోవాలి రుద్రాక్ష అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆవు నెయ్యిలో నానబెట్టి ఉంచాలి ఒక వారం రోజులు. దానికి ఒక రూల్ చెప్తారు వాళ్ళు, అలా చేసిన తర్వాతనే చేయడానికి ఇవ్వాలన్నమాట. ఓకే. ఏకముఖి మామూలుగా ఇట్లా ఎక్కువగా పంచముఖి రుద్రాక్షలు ఎక్కువగా దొరుకుతాయి, విరివిగా దొరుకుతాయి, తక్కువ కాస్ట్ కూడా, తక్కువ 250 300 వచ్చేస్తుంది. అది పెట్టుకోవచ్చా? రుద్రాక్ష అని చెప్పి మీకు కార్డ్ ఇచ్చిన దగ్గరే తీసుకోండి, అది తీసుకొని ఒరిజినల్ తీసుకొని మీరు పెట్టుకోవచ్చు. టెస్ట్ చేయొచ్చు అది ఒరిజినల్ కాదు ఎలా తెలుస్తుంది మనకి? రుద్రాక్షని నీటిలో వేస్తే తెలిసిపోతుంది అని అంటారు. అయితే ఈ బాధ అంతా కాకుండా మనకి ఒక 100 రూపాయలు ఎక్కువైనా కొంచెం మంచి సెంటర్స్ నుంచి తెచ్చుకోవడం బెటర్. ఐ డోంట్ ప్రిఫర్ ఇన్ ఆన్లైన్ ఐ డోంట్ ప్రిఫర్. మీకు తెలిసిన వాళ్ళ తరఫు నుంచి తెప్పించుకోవడం చాలా బెటర్. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 1 2 3 ఈ నంబర్స్ గురించి చెప్పేసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో 4th 5th 6th 7th 8th 9th అట్లా చెప్దాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చెప్పేస్తే ఇవి చెయ్యండి. మీకు ఇవాళే 1 కోటి రూపాయలు వచ్చేస్తాయో లేకపోతే రేపటికల్లా 2 కోట్ల అప్పు తీరిపోతుందని నేను చెప్పను, కానీ అలా ఎప్పుడూ చెప్పరు. కానీ మీ జీవితంలో ఎటువంటి బాధలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇప్పుడు చూడండి, నెంబర్ 1లో ఫ్లూట్ అనుకోండి, ఫ్లూట్ నెంబర్ 1 వాళ్ళు ఆలోచించే చేస్తారు, ఏ పని చేసినా మనకు చెప్పిన వాళ్ళు. నెంబర్ 1 వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే మాకు అన్నీ తెలుసు అనే అహంకారం అనేది. ఫ్లూట్లో మీరు చూస్తే కనుక అహంకారానికి ఒక హోల్ డిఫరెంట్ ఉండి మిగతావన్నీ 7 హోల్స్ విడిగా ఉంటాయి. అహంకారం ఒక్కటే విడిగా ఉంటుంది, అది వదిలేస్తే అవి కూడా క్లియర్ అయిపోతుంది. అలాగే రుద్రాక్ష అంటే ఈశ్వర అనుగ్రహం. మీకు అందులో ఏ రుద్రాక్షకైనా కూడా గురువు అనుగ్రహిస్తాడు అని ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఆ గురువు అనుగ్రహం రావడానికి అని చెప్పి ఈశాన్య మూలలో స్వామి దేనికైనా ఏ గ్రహానికైనా ఈశ్వరుడే కాబట్టి ఆయన కోసం పెట్టమన్నారు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.